బ్రేకింగ్ న్యూస్ ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8:58 గ్రహణం ప్రారంభం కానుంది. తిరిగి రేపు తెల్లవారుజామున 2:25 గ్రహణం ముగియనుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. మధ్యాహ్నం 3:30 నుండి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు క్లోజ్ కానుంది శ్రీవారి ఆలయం. అంటే దాదాపు 12 గంటల పాటు వెంకటేశ్వరుడి ఆలయాన్ని మూసివేయబోతున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో కొండపై భక్తులను ఎవరూ రావద్దంటున్నారు. కాగా ఇప్పటికే పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. రేపు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, తిరుమల తిరుపతి దేవస్థానం 12 గంటల పాటు కూడా మూతపడనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మరికొంతసేపట్లో దేవాలయాన్ని 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో నిర్వహించాల్సిన ఏకాంత సేవను ఇప్పుడే ముగిస్తున్నారు. 3:30 ఏదైతే స్వామివారి ఆలయానికి తాళం వేస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే రేపు ఉదయం 6 గంటలకు భక్తులకు తిరిగి దర్శనానికి అనుమతిస్తారు. అయితే రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ఏకాంతంగానే పూజలు నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి పుణ్యావహచనం నిర్వహించిన తర్వాత ఆలయంలో ఏదైతే సుప్రభాతంతో పాటు ఇతర సేవలు ఏకాంతంగా నిర్వహించి విఐపి బ్రేక్ దర్శనంతో స్వామివారి ఆలయంలోకి దర్శనానికి అనుమతిస్తారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. భక్తులను ఇప్పటికే ఆలయం నుంచి పూర్తిగా బయటికి పంపించారు. అదేవిధంగా ఏకాంత సేవ కూడా పూర్తి అవుతుంది. మరికొంతసేపట్లో ఏకాంత సేవ పూర్తయింది. కొంతసేపటికి ఏదైతే ఆలయానికి తలుపులు వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈసారి ఎక్కువ సమయం 3:30 గంట పాటు చంద్రగ్రహణ ప్రభావం ఉండడం వల్ల ఆలయం ఏదైతే 6 గంటల ముందు రాత్రి 9:55 చంద్రగ్రహణం ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేస్తున్నారు. అందులో భాగంగానే 3:30 ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఈ విధంగా అన్ని ప్రముఖ దేవాలయాలు మూసివేస్తున్నప్పటికీ ఏదైతే శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర క్షేత్రాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. రాహుకేతు వల్లనే గ్రహణాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి రాహుకేతువులు స్వామివారికి అష్ట దిగ్బంధంగా ఉండడం వల్ల ఏదైతే వాయులింగేశ్వర క్షేత్రంలో మాత్రమే పూర్తిగా ఆలయాన్ని తెరిచి ఉంచారు. ప్రస్తుతం స్వామివారికి అక్కడ కూడా ఏకాంతంగా అభిషేకం నిరంతరం నిర్వహిస్తూనే మరోవైపు రాహుకేతు పూజలు ఈ సమయంలో ఏదైతే గ్రహణ సమయంలో చేయించుకోవడానికి ఏదైతే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తికి చేరుకుంటున్న పరిస్థితి. మరోవైపు టీటీడీ అనుబంధ ఆలయాలు ఏదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు ఇటు తిరుపతిలోనే ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే వెండి వాకిలి తాళం వేస్తున్నారో మనము తిరుమలలోనే శ్రీవారి ఆలయానికి సంబంధించి వెండి వాకిలికి ప్రస్తుతం ఆలయం తాళం వేస్తున్నారు. ఆ తర్వాత నేరుగా ప్రధాన ద్వారానికి కూడా తాళం వేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు టీటీడీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు ఏదైతే టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏకాంత సేవ నిర్వహించిన తర్వాత ఆలయంలో ఉన్న భక్తులను అందరినీ ముందుగానే 1 గంట ముందుగానే బయటికి పంపివేశారు. ఆ తర్వాత ఆలయంలో ఏకాంత సేవ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో తాళం వేయనున్నారు. 3:30 తాళం వేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు టీటీడీ అనుబంధ ఆలయాలు, జిల్లాలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలు ఏదైతే శ్రీనివాసపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామితో పాటు అటు అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, వీటితో పాటు మరోవైపు ఇటు ఏదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము, గోవిందరాజ స్వామి తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయము, కోదండరామస్వామి ఆలయము, ఈ విధంగా ప్రతి దేవాలయాన్ని 3:30 తాళం వేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందుగా ఏదైతే అర్చకులు ఏ విధంగా ముందుగానే నిర్ణయించిన దాని ప్రకారమే, ఈ వేద పండితులు చెప్పిన దాని ప్రకారమే గ్రహణానికి 6 గంటల ముందు ఆలయాన్ని మూసివేశారు. దీంతో పాటు తిరుపతిలో వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా పూర్తిగా మూసివేశారు. వారికి ఏదైతే భక్తులకు అవసరమైన 50,000 భోజనం ప్యాకెట్లను కూడా తయారు
తయారు చేయించారు. అందులో భాగంగా వారికి భక్తులు ఇక్కడ ఉన్న వారికి పిఎస్సిలో పంపిణీ సౌకర్యాన్ని కలుగజేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆలయానికి పూర్తిగా తాళం వేయడానికి ఇటు ఆలయ గొల్లతో పాటు అదేవిధంగా ఆలయ అర్చకులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం ఏదైతే మహాద్వారం ముందున్న ద్వారం ముందు వారు వేచి ఉన్నారు. ఇంకా ఆలయానికి తాళం మరి కొంతసేపట్లో వేనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే చంద్రగ్రహణం సుదీర్ఘంగా 9:55 నుంచి తెల్లవారుజామున వరకు ఉండడం వల్ల 6 గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేసి తర్వాత 3 గంటల తర్వాత 3:30 గంటలకు రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తాళం తీయనున్న నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగా టీటీడీ పూర్తిగా చర్యలు తీసుకుంది. చంద్రగ్రహణ ప్రభావము వల్ల ఆలయాలన్నీ వైష్ణవాలతో పాటు అన్ని ఆలయాలు మూసివేశారు. ఒక్క శ్రీకాళహస్తిలోనే వాయులింగేశ్వర ఆలయం తప్ప మిగతా అన్ని ఆలయాలను మూసివేసిన పరిస్థితి. ఏదైతే శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర ఆలయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ ప్రస్తుతం తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని మరి కొద్దిసేపట్లో ఇప్పటికే వెండి వాకిలి పూర్తిగా మూసివేశారు. తర్వాత ఇప్పుడు ప్రధాన ద్వారాన్ని మూసివేయడానికి అధికారులు అక్కడికి వస్తున్నారు. ఆలయ అర్చకులతో పాటు సిబ్బంది అదేవిధంగా ఆలయ చైర్మన్తో పాటు టీటీడీ చైర్మన్తో పాటు ఆలయ ప్రధాన అదనపు వెంకయ్య చౌదరితో పాటు మిగతా అధికారులు ఇక్కడికి మహాద్వారం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. ఏదైతే చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువసేపు ఈసారి సుదీర్ఘంగా 3:30 గంట సేపు ఉండడం వల్లనే ముందుగా 6 గంటల ముందుగా ఆలయాన్ని మూసివేస్తున్నామని ఏదైతే టీటీడీ ఇప్పటి వరకు ప్రకటించింది. ఇందులో భాగంగానే భక్తులను 1:30 సమయానికే పూర్తిగా క్లోజ్ చేయించింది. 3:30కు మూసివేసే సమయం అయినప్పటికీ 1:30 గంటకే పూర్తిగా భక్తులను ఆలయం నుంచి పూర్తిగా బయటికి పంపించి వేసింది. ఆ తర్వాత స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. మామూలుగా ప్రతిరోజు రాత్రి 12 గంటల సమయంలో పైన నిర్వహించే ఏకాంత సేవను ఈరోజు ముందుగానే నిర్వహించారు. ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని 3:30 గంటలకు మూసివేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ముందుగానే మూసివేసిన పరిస్థితి. ప్రస్తుతం మరికొంతసేపట్లో ఆలయం ప్రధాన మహాద్వారానికి తాళం వేయనున్నారు. మరోవైపు ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఇటు కాణిపాకం వరసిద్ధి ఆలయాన్ని కూడా 3 గంటలకే మూసివేశారు. దీనికి సంబంధించి అయితే అధికారులు అప్పుడే ప్రకటించారు. రేపు తెల్లవారుజామున 6 గంటల నుంచి అక్కడ ఆలయాన్ని తెరిచి భక్తులకు సర్వదర్శనం కలగజేయనున్నారు. ఓవైపు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు కాణిపాకంలో జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరగాల్సిన వాహన సేవను ఉదయమే నిర్వహించినట్లు కూడా అధికార యంత్రాంగం నిర్వహించారు. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారు వినాయకుడు ప్రతిరోజు ప్రత్యేక వాహనం మీద ఆలయ మాడ వీధులతో పాటు అటు గ్రామంలో కూడా ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అది రాత్రిపూట జరగాల్సింది కానీ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు అక్కడ ఉదయమే నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయమే ప్రత్యేక ఉత్సవంలో భాగంగా వాహన సేవలు కొనసాగాయి. మరోవైపు శ్రీకాళహస్తిలో పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ఏదైతే గ్రహణ సమయంలో రాహుకేత పూజ చేయించుకుంటే మంచిదనే కారణంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేకంగా ఈ రాహుకేతు పూజలు చేయించుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడం ఆ సమయంలో చాలా మంచిదని భావించి దర్శనానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రతిరోజు 35,000 నుంచి 40,000 మంది స్వామివారి దర్శనానికి వచ్చే పరిస్థితిలో ఇక్కడ తాజాగా ఏదైతే అటు శ్రీకాళహస్తిలో ఏకంగా 50,000 మందికి పైగా భక్తులు రద్దీ ఉండడంతో ప్రత్యేకంగా అధికారులు అటు ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. మరోవైపు తిరుమలకు సంబంధించి తిరుమలలో ఇటు పూర్తిగా భక్తులను నిలిపివేయడంతో ఉదయం ఏదైతే నిన్న సాయంత్రమే క్యూ లైన్లోకి రావడానికి అనుమతిని ఆపివేసిన ఆపివేసిన తర్వాత పూర్తిగా ఏదైతే తెల్లవారుజాము నుంచి నిన్న క్యూ లైన్లో చేరుకున్న వారిని ఉదయం 1:30 ఈరోజు మధ్యాహ్నం 1:30 గంట వరకు ఆ భక్తులను లోపలికి అంటే స్వామివారి దర్శనాన్ని పూర్తి చేయించారు. ప్రస్తుతం ఆలయం లోపల కానీ క్యూ లైన్లలో కానీ భక్తులు ఎవరు లేకుండా ఖాళీగా ఉన్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితి మనము ఈ చంద్రగ్రహణ కాలం సుదీర్ఘంగా అంటే భారతదేశంలో సుదీర్ఘంగా 3:30 గంటల పాటు దీని ప్రభావం ఉండడం వల్లనే ఈ ముందుగానే 6 గంటల సమయానికి ముందు గ్రహణం ప్రభావం ప్రారంభమయ్యే 6 గంటల ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు
ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏకాంత సేవ పూర్తి అయింది. మరికొంతసేపట్లో ఏదైతే ఒక 3 నుంచి 4 నిమిషాల లోపు తాళం వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 3:30 నుంచి 3:33 నిమిషాల లోపల తాళం వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ఇటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా వేదనారాయణ స్వామి నాగలాపురంలోని వేదనారాయణ స్వామి, నాగలాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, ఈ విధంగా టీటీడీ అనుబంధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 10కి పైగా ఉన్న ఆలయాల్లో కూడా మూసివేశారు. అదేవిధంగా శివాలయాలు ఏదైతే ప్రతి ఒక్క దేవాలయాన్ని ఒక్క రాష్ట్రంలో మనం చెప్పుకోదగ్గ ఒకే ఒక్క దేవాలయం తెరవబడి ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో అది కేవలం శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయం మాత్రమే తెరిచి ఉండడం వలన అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది. మిగతా అన్ని దేవాలయాలు ఇటు వైష్ణవ శైవ తేడా లేకుండా అన్ని దేవాలయాల్లోనూ ఆలయాలను మూసివేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది తిరుమలలోనే శ్రీవారి ఆలయాన్ని మూసివేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పటికే అటు వెండి వాకిల్ని మూసివేశారు. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం ప్రధాన వాకిల దగ్గరికి అధికారులతో పాటు ప్రధాన అర్చకులు వేద పండితులు చేరుకుంటున్న విజువల్స్ను మనము చూడవచ్చు. మొత్తం మీద రేపు ఉదయం ఏదైతే 6 గంటలకు నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. విఐపి బ్రేక్ దర్శనంతో రేపు భక్తులకు అనుమతి ఉంటుంది. ముఖ్యంగా 3 గంటలకు రేపు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యవచనము పూర్తయిన తర్వాత మరోసారి ఏకాంతంగా అర్చనతో పాటు ఇతర సేవలు తోమాల లాంటి సేవలు నిర్వహించిన తర్వాత స్వామివారికి ఏదైతే అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహించిన తర్వాతే భక్తులను అనుమతిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇటు అన్నదాన సత్రాన్ని ఏదైతే వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. మరోవైపు ఏదైతే ఇటు ముఖ్యంగా 50,000 వరకు ఏదైతే అన్నప్రసాదన ప్యాకెట్లను తయారు చేయించి వాటిని భక్తులకు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. గ్రహణ కారణంగానే ఈ ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారు. అధికారులతో పాటు టీటీడీ చైర్మన్తో పాటు ప్రధాన అర్చకులు ఇతర అధికారులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ద్వారానికి తాళం వేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి కేవలం గ్రహణ సమయంలో మాత్రమే శ్రీవారి ఆలయము మూతపడుతుంది. లేదా రోజుకు ఒకసారి ఏదైతే సుప్రభాతం ఏకాంత సేవ సమయం పూర్తయిన తర్వాత కొంతసేపు మాత్రమే క్లోజ్ చేస్తారు. కానీ సుదీర్ఘంగా 12 గంటల పాటు ఈ విధంగా తాళం వేయడం ఇదే ఈ మధ్య కాలంలో మొదటిసారి అని చెప్పవచ్చు. గ్రహణ ప్రభావ తీవ్రతను బట్టి ఇది నిర్ణయిస్తారు. ముఖ్యంగా గతంలో గ్రహణ ప్రభావం కేవలం 5 నుంచి 10 నిమిషాలు, గంట పాటే ఉండేది. ఈసారి ఏకంగా 3 గంటల 55 నిమిషాల పాటు గ్రహణ ప్రభావం ఉందని ఏదైతే పండితులు కానీ ఇటు శాస్త్రవేత్తలు కానీ తెలిపిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏదైతే ఆలయాన్ని కూడా 12 గంటల పాటు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రస్తుతం మనం తిరుమలలో ఏదైతే ఆలయం ముందు చూడవచ్చు, ఇటు అధికారులు ఆలయాన్ని మూసివేసిన తర్వాత అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అదనపు వెంకయ్య అదేవిధంగా ప్రధాన అర్చకులు అందరూ ఆలయం ముందు ఉన్నారు. ఈ పరిస్థితి అంటే దీనికి సంబంధించి ఏదైతే ఆలయానికి సంబంధించి రేపు ఉదయం తెరవడానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఇటు చంద్రగ్రహణ ప్రభావం వ్యాప్తంగా రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు మూసివేసిన పరిస్థితి. దీంతోపాటు ఇటు ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. కేవలం ఒక శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామి ఆలయం మాత్రమే తెరిచి ఉంచిన పరిస్థితి. మరోవైపు ఈ ఆలయాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ భక్తులు ఇప్పటికే తిరుమల చేరుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యం వారి కోసం భోజన సౌకర్యాన్ని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ఏదైతే ఇటు గతంలో ఎన్నడూ లేని విధంగా మనం ఉదయం చూసాము, అదేవిధంగా సాయంత్రం కూడా తిరుమలలో ఇటు అలిపిరి వద్ద కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఈ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఇటు టీటీడీ చైర్మన్ కూడా ఇక్కడికి వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు, ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయటం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం 1 కానీ వైకుంఠం 2లో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది. ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రెమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఎవరూ లేరు. అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేయించి అందరికి కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 పులిహోర పట్లాలు మన జిఎన్సీలో కానీ మిగతా 6 ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. దర్శనం ఎంతమంది? 27,000 మంది. ఏదైతే ఆలయాన్ని మూసివేసిన తర్వాత అటు టీటీడీ చైర్మన్తో కాబట్టి అతను పిఓ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. మరోవైపు ఏదైతే మనం చూడవచ్చు ఆలయాన్ని పూర్తిగా ఇలాంటి దృశ్యాలను మనం చూడవచ్చు. పూర్తిగా ఆలయాన్ని మూసివేసిన పరిస్థితి ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు అరుదుగానే తిరుమలలో కనిపిస్తాయి. ఎందుకంటే నిరంతరము భక్తులు స్వామివారి దర్శనానికి నిరంతర ప్రవాహంలాగా వచ్చే చోట రాత్రి కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఇలాంటిది చేస్తారు. కానీ ఈ విధంగా మధ్యాహ్నం పూట ఈ విధంగా ఆలయాన్ని గ్రహణ సమయంలో మాత్రమే మూసివేస్తారు. మొత్తం మీద భక్తులకు సంబంధించి పూర్తిగా 50,000 ఉన్న భక్తులకు తిరుమలలో ఉన్న భక్తులకు సంబంధించి 50,000 అన్నం పులిహోర ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాము. వారికి ఇది వితరణ చేయనున్నామని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తెలియజేశారు. మరోవైపు ఏదైతే భక్తులకు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా 12 గంటల పాటు పూర్తి స్థాయిలో ఆలయాన్ని మూసివేశాము. 1:30
గంటలకు రేపు తెల్లవారుజామున 1:30 గంటలకు ఆలయాన్ని తెరిచివేసిన తర్వాత ఆలయంలో శుద్ధి చేసి పుణ్యావచనం నిర్వహించిన తర్వాత సుప్రభాత సేవలు అదేవిధంగా మిగతా అన్ని సేవలను ఏకాంతంగా నిర్వహించిన తర్వాతనే మరోవైపు స్వామివారి దర్శనాలకు సంబంధించి భక్తులను అనుమతిస్తాము. విఐపి బ్రేక్ దర్శనంతో రేపు తిరుమలలో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా మిగతా చోట్ల ఏదైతే ఇటు తిరుపతికి సంబంధించి మిగతా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రగ్రహణం ప్రభావం ఫలితం ఈసారి సుదీర్ఘ సమయం ఉండడం వల్ల భక్తులకు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే స్వామివారి దర్శనాన్ని సంబంధించి రేపు ఉదయం భక్తులను అనుమతిస్తారో అదేవిధంగా ఇటు కాణిపాకము తో పాటు ఇతర ఆలయాల్లో కూడా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు 3:30 గంటలకు మూసివేసిన తర్వాత రేపు 1:30 గంటలకు ఆలయాన్ని తెరవడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు అంటున్నారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఇక మొత్తంగా శ్రీవారి ఆలయం 12 గంటల పాటు కూడా చంద్రగ్రహణం మూలంగా మూసివేయబోతున్నారు. రేపు సుప్రభాతంతో తిరిగి ఆలయ తలుపులు తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది.